చాలామంది ఎమోషనల్‌ని బ్యాలెన్స్ చేయండి. వాటి నుంచి మీరు దూరంగా వెళ్ళండి. అలాగే మీ ఎమోషనల్‌ని మీ కంట్రోల్‌లో ఉంచుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా చెప్పలేనిది ఏంటి అంటే ఎమోషనల్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అనే ఈ విషయం ఎవరు కూడా చెప్పరు. ఈ వీడియో కనుక మీరు ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విన్నట్లయితే ఎమోషనల్‌ని మీకంతటికి మీరు బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? దాని నుంచి మనం డిప్రెషన్‌లోకి వెళ్ళకుండా ఎలా ఉండాలి? అనే దాని గురించి మీకు అర్థమవుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మన అందరిలో కూడా కోపం, చిరాకు, అసూయ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైతే దీన్ని మనం బయటకి ఎక్స్‌ప్రెస్ చేస్తామో అప్పుడు న్యూరో సైకాలజీ ప్రకారం మనం చూపించే ఏ ఎమోషన్ అయినా సరే మొదటి 90 సెకండ్స్ మనం గనక ఆపగలిగితే మనల్ని మన యొక్క ఇన్నర్ పీస్‌ని డ్యామేజ్ చేసుకోకుండా ఉండొచ్చు అని రాయటం జరిగింది. దీని అర్థం ఏంటి అంటే మనకి ఎప్పుడైతే కోపం, ఆవేశం, చిరాకు ఇలాంటి ఎమోషనల్స్ వస్తూ ఉన్నాయో అప్పుడు మనము దీన్ని పైకి ఎక్స్‌ప్రెస్ చేయటం కాకుండా దీన్ని ఒక్క సెకండ్ ఆపి ఉంచాలి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎమోషనల్ అనేది కోపం వస్తుందా, బాధ వస్తుందా, చిరాకు వస్తుందా, అసూయ వస్తుందా అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరి మీదైనా కోపంగా ఉన్నప్పుడు నాకు కోపం వస్తుంది అనే విషయాన్ని పైకి మనలో మనమే ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి. ఇలా వచ్చిన ఎమోషనల్‌ని బ్రీతింగ్ ద్వారా ఆ యొక్క టెక్నిక్ ద్వారా మనము దాన్ని కంప్రెస్ చేయట్లేదు, మన లోపల నుంచే అవుట్ ఆఫ్ సిలబస్ లాగా బయటపడేస్తూ ఉంటాం. ఎప్పుడైతే అణిచివేయటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, మన లోపల నుంచే దాన్ని తీసివేయటం అనేది మంచి పద్ధతి. ఈ విధంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డీప్ బ్రీతింగ్ అనేది తీసుకోవాలి. తద్వారా కొంత ఎమోషన్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఇలా ప్రతి ఒక్క ఎమోషనల్ మనకొచ్చింది కరెక్టా? కాదా? నిజమా? లేదా? ఇప్పుడు నాకు అవసరం ఉందా? లేదా? అనే సెల్ఫ్ కోచింగ్ అనేది వేసుకుంటే మన ఎమోషనల్ మన కంట్రోల్‌లో ఉంటుంది. ఇంకొకసారి ఎప్పుడైనా మీరు ఎమోషనల్‌గా బ్యాలెన్స్ అవ్వలేకపోతున్నప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఈ పదాలని ఒక్కసారి ట్రై చేశారు అంటే మీరు కూడా పర్ఫెక్ట్‌గా మేనేజ్